నెల్లూరు నగరంలోని నారాయణ ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నూతన రోబోటిక్ సిస్టమ్ను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ప్రారంభించారు. కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈ అత్యాధునిక టెక్నాలజీని నెల్లూరు వాసులకు అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా సామాన్యులకు కూడా తక్కువ ఖర్చుతోనే ఈ రోబోటిక్ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ సంబంధించి రోబోటిక్ ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా అంటే ఈరోజు టెక్నాలజీ మారిపోతుంది, రోజు రోజుకి లేటెస్ట్ టెక్నాలజీ వస్తున్నాయి, సర్జరీస్లో అనేకమైన మార్పులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ జనరల్ది అటు ఆర్థో రెండు చేయాలని నిర్ణయించి ఈరోజు జనరల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బహుశా మరొక 1 month 2 monthsలో ఆర్థోకి సంబంధించి కూడా స్టార్ట్ చేయడానికి నిర్ణయించి దాని మీద ముందుకు పోతున్నారు. ఎవరైతే ఈరోజు మేనేజ్మెంట్ ఉండారో మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం పెద్ద పెద్ద నగరాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ఈరోజు నెల్లూరు అనేది ఆల్మోస్ట్ 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్. ఈరోజు 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్లో ఇంట్రొడ్యూస్ చేశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలా. దీనివల్ల ఈరోజు మెట్పోర్ట్ అనే రోబోటిక్ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీనివల్ల అనేక పేషెంట్కి లాభాలు ఉంటాయి, అనేక బెనిఫిట్స్. ఎందుకంటే చాలా యాక్యురేట్గా ఏ పార్ట్లో అయితే సర్జరీ చేయాలో ఆ రోబోటిక్ ఆర్మ్స్ పోయి కరెక్ట్గా ఆ పార్ట్లోనే చేస్తాయి. దానివల్ల బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ జనరల్గా చేసేదానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుందో, ఆ కట్ చేసే చాలా తక్కువ ఉంటుందో, రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. ఆల్రెడీ 3 సర్జరీస్ చేశారు ఇక్కడ. 24 hours వాళ్ళందరూ డిశ్చార్జ్ చేశారు. దే ఆర్ వెరీ హ్యాపీ.